నీ తండ్రి దీవెనలు, తల్లి దీవెనలు నీకు కావాలి. వాళ్ళు దుఃఖపెట్టి, ఏడిపించి, బాధ పెట్టి నువ్వు ప్రపంచం ఎదుట పెద్ద భక్తులుగా ఆవిష్కారం అయిపోయి దేవుని దగ్గర దాచలేవు. తండ్రి దీవెనలుగా మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించగలగాలి. దేవుని కృప నీ మీద ఉండాలి కొడుక. నువ్వు చల్లగా ఉండాలిరా నాన్న. వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలా. వాళ్ళు ఏడిపించి, బాధ పెట్టి, గుండె కోతకు గురి చేసి నువ్వు సుఖపడలేవు. రాసి పెట్టుకో చెప్తున్నా. తల్లిదండ్రుల్ని కష్టపెట్టి, దుఃఖపెట్టి, ఏడిపించి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయలేవు. రాసి పెట్టుకో, నేను చెప్తున్నా. సెట్ అవ్వదు నీకు. పేన మీదకి వచ్చేద్ది, నాన్న బాధ వచ్చేస్తుంది నీకు. అన్నీ ఉన్నా అనుభవించలేని ఏడుపు. నాకు ఎందుకురా బాబు ఈ లైఫ్ అనిపిస్తుంది. దేవునితోనూ తల్లిదండ్రులతోనూ నువ్వు సమాధాన పడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండంలో మరి సమయం లేదు కానీ 48వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూస్తే, యోసేపు ఐగుప్తుకి రాజుగా ఉండి, ఫరో ఇంటికి దేవుడిగా ఉండి, ప్రపంచానికి అన్నదాతగా ఉండి కూడా యాకోబు దగ్గర సాష్టాంగ పడిపోయాడంట. తన కొడుకులిద్దరిని తీసుకొచ్చి దీవించాలని అడుగుతున్నాడు. నువ్వు ఫరో ఇంటికే దేవుడురా, నేను నిన్ను దీవించడం ఏంటంటే, నీ కొడుకులు నువ్వు దీవించుకోవచ్చుగా. అసలు ఇంత పెద్ద అవుతానికి కారణం నీ దీవెనే కదా నాన్న. అదే చెయ్యి, నా కొడుకుల మీద ఉండాలి బాబు అని ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి దీవెన కావాలి. ఫరో ఇంటికి దేవుడిగా ఎదిగిన యోసేపు కూడా తన నాన్న దగ్గర మోకరించి ప్రార్థన సాష్టాంగ పడిపోయి దీవెన కోరుతున్నాడు. తల్లిదండ్రులు హృదయపూర్వకంగా ఇచ్చిన దీవెన తప్ప నువ్వు లాగేసుకున్న కాగితాలు, బలవంతంగా పెట్టించుకున్న సంతకాలు, నీచ నికృష్ట పాపిష్టి వాడువై బలవంతం చేసి ఎత్తుకెళ్ళిపోయిన సొత్తు నీ పేరానికి సుఖం కాదు. బైబిల్ రాస్తాడు, తన తల్లిదండ్రుల సొత్తును తీసుకెళ్ళి ఇది దొంగతనము కాదని భావించు వానికి శ్రమ. మా అమ్మదే కదా, మా నాన్నదే కదా అంటే వాళ్ళు ఇస్తే దీవెన, ఎత్తుకెళ్ళిపోతే లాగేసుకుంటే నీకు శాపం వచ్చేద్దని చెప్తున్నాను. వాళ్ళు ఏం చేసుకుంటారు? బట్ నీకోసమే కదా. తండ్రి దగ్గర మోకరిస్తే, తండ్రి దగ్గర సాక్ష్యాన్ని పడితే, తండ్రిని ఘనపరిస్తే, తండ్రిని గౌరవిస్తే కదా మనస్ఫూర్తిగా దీవించాడు. తల్లిదండ్రులు బాధ పెట్టి ఏడిపించి నువ్వా ఎట్లా దీవించబడతావు? మీ అమ్మ నాన్న ఉన్నారా? ఇంకా ఒక్కరే ఉన్నారా? మంచి మనస్సాక్షితో, తగ్గింపుతో నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు క్షమాపణ కోరాలి. నీకు దీవెన కాదు అది. మొండిగా ఉండగలగా మంచిది కాదు. తల్లి దీవెన అని కూడా రాశాడు అక్కడ. అంటే ఆ పదం అక్కడ కనపడు. స్తనముల దీవెన, గర్భముల దీవెన అంటే అదే. తల్లి దీవెన లేదు, కొత్త చెప్పేసాడు మావుడు, బైబిల్లో లేనిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.